హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మంచిగా బీచ్ సీషోర్కి వచ్చాము, ఎంజాయ్ చేస్తున్నాము పిల్లలతో కలిపి దసరా రోజు. అండ్ ఈ వీడియోలో చాలా వరకు బ్యాక్గ్రౌండ్ మీకు ఓషన్ అంటే సముద్రం మ్యూజిక్ అలాగే ఉంచేసాను. నేను ఎక్కడా చేంజ్ ఓవర్ చేయలేదు. మేము ఒక దగ్గర కూర్చున్నాము, పిల్లలు మాత్రం వెళ్ళారు. ఈవెన్ మా చిన్నది కూడా వాటర్లోకి వెళ్ళింది, అస్సలు భయపడలేదు. ఫస్ట్ టైం ఎవరైనా చిన్నపిల్లలు వెళ్తే కొంతవరకు భయపడతారు, నేనే భయపడ్డాను, కానీ అది భయపడలేదు. అండ్ పీతలు ఉన్నాయి ఇక్కడ, విపరీతంగా ఉన్నాయన్నమాట. ఏ రేంజ్లో ఉన్నాయో మీరే ఈ వీడియోలో చూస్తూ ఉండండి. నేను ఈ వీడియోలో యాడ్ చేశాను పీతలు కూడాను. ఎంత ఫాస్ట్గా బయటకు వస్తున్నాయో మళ్ళీ అంత ఫాస్ట్గానే లోపలికి వెళ్ళిపోతున్నాయి. సముద్రం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. పిల్లలు చాలా చక్కగా ఇసుకలో ఆడుకున్నారు, అలాగే నీళ్ళలోకి వెళ్ళారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో మీరైతే చూస్తూ ఉండండి. నేను ఒరిజినల్ మ్యూజిక్ని చాలా వరకు అలాగే ఉంచాను. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టినా సరే చాలా లైట్గా ఉంచుతాను, మైల్డ్గా. ఈవినింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం రెండర్రా అంటే కూడా మేము రాము అంటున్నారు. అండ్ మేము రావడమే ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది. చెప్పాను కదా ఫస్ట్ ఇంకొక దగ్గరికి వెళ్ళాను, అక్కడ కిందకి రావడానికి స్కోప్ లేకపోవడంతో ఇంకో ప్లేస్కి వచ్చామని. ఇక్కడ ముగ్గురు పిల్లలు తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. మైథిలికి బీచ్ అంటే ఎంత ఇష్టం అనేటటువంటిది నేను మీకు ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. ఈ చిన్నది మాత్రం ఒక దగ్గర కూర్చుండిపోయి మట్టిలోనే ఆడుకుంటా, నేను వాటర్లోకి వెళ్ళను అని అంటుంది. చక్కగా దాని సెట్ అయిపోయింది అనమాట. వీళ్ళు ఇంకెళ్తున్నారు చూడండి వాటర్లోకి. మా చిన్నది కూడా వెళ్ళింది, చెప్తున్నాను కదా, చిన్నది కూడా వెళ్ళింది. అస్సలు భయపడలేదు. ఇంకా తీసుకెళ్ళమంటుంటే నేనే వెనక్కి తెచ్చేసుకున్నాను. అసలు భయపడని కూడా భయపడలేదు. జనరల్గా అయితే పిల్లలు ఎంత భయపడతారో ఫస్ట్ టైం వాటర్లోకి వెళ్ళడానికి, అస్సలు భయపడలేదు. చూడండి అలలు అవి ఎలా వస్తున్నాయి అనేటటువంటిది. సో మీరు ఒరిజినల్ మ్యూజిక్ని బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. అండ్ మేము ప్రతిసారి వచ్చినప్పుడల్లా మీకు నేను బీచ్ బ్లాగ్స్ పోస్ట్ చేస్తుంటాను. ఇది బీచ్ రోడ్లో డిఫరెంట్ ప్లేస్లో అనమాట. మేము రెగ్యులర్గా వచ్చే బీచ్ కాకుండా ఇంకో సైడ్ వచ్చాము. మేబీ ఇది మంగమారిపేట బీచ్ అంటారు, రుషికొండ బీచ్, ఇలాగా భీమిలీ బీచ్, ఆర్కే బీచ్, జోడుగుళ్ళపాలెం దగ్గర ఒకటి ఉంటుంది, తెన్నేటి పార్క్ దగ్గర. అక్కడ ఒక షిప్ వచ్చేసింది అనమాట. నేను అది ఇంతవరకు అక్కడికి వెళ్ళలేదు, కిందకి దిగలేదు. పైనుంచి చూశాను కానీ కిందకి దిగలేదు. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తే అలా పోస్ట్ చేస్తాను. సో చూడండి పీతలు ఎలా వచ్చేస్తున్నాయో కన్నాల్లోంచి మీకు కనిపిస్తాయి చూడండి. చాలా ఫాస్ట్గా వస్తున్నాయి పీతలు అయితేను, అంతే ఫాస్ట్గా లోపలికి కూడా వెళ్ళిపోతున్నాయి. పీతలు అయితే ఒక రేంజ్లో ఉన్నాయి ఈ సైడ్ అనమాట, ఈ ప్లేస్లోని. అండ్ వాటర్ లెవెల్ కూడా పర్వాలేదు, అంత హై ఉందని చెప్పను, అంత లో ఉందని చెప్పను. చాలా వరకు ఫోటోషూట్స్ అవుతాయి ఇక్కడ, ఎందుకంటే ప్లెజెంట్గా ఉంటుంది, ఎక్కువ జనాలు ఉండరు అనేసి. ప్రీ వెడ్డింగ్ షూట్స్, తర్వాత పోస్ట్ వెడ్డింగ్ షూట్స్, ఇంకా ఎంగేజ్మెంట్స్వి, అలాగే ఇంకొన్ని మూవీస్వి, లేకపోతే షార్ట్ ఫిలిం షూట్స్ అన్నీ కూడా ఈ ప్లేస్లోని అవుతూ ఉంటాయి చాలా వరకు. చూడండి అన్నీ మేము పీతలవే చూపిస్తున్నాం, ఆ హోల్స్ కింద మీకు కనిపిస్తూ ఉంటాయి. సో అవి ఎలా ఉన్నాయి చూస్తూ ఉండండి. పిల్లల ఆటలు అవి చూడండి. మా వారు కూడా పిల్లలతోనే ఉన్నారనమాట, ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని కదా ఒక వదిలేయలేము, అలాగని హ్యాండిల్ చేస్తూ ఉండడం కూడా, వదిలేసి ఉండలేము ఒక దగ్గర, అలాగని పట్టుకొని కూడా ఉండలేము. కనుక ఆయన ఒక లెవెల్ చెప్తున్నారు, ఈ లెవెల్ దాటకూడదు అని చెప్తున్నారు. ఆ లెవెల్ దాటకుండా మీరు ఇక్కడిక్కడే ఆడుకోవాలి అని చెప్తున్నారు. వాటర్ వచ్చినా మీ దగ్గరకు వస్తుంది కానీ మీరు ఆ లెవెల్కి దాటకూడదు అనేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ అలాగే జోన్స్ కూడా ఉన్నాయి, అంటే అలర్ట్ జోన్ ఏమైనా ఉందనుకోండి, మనకి జెండా లాంటిది పెడుతున్నారు. సో ఆ ఏరియాలోకి వెళ్ళకూడదు, అలలు ఎక్కువ వస్తాయి, లోతు ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. సో ముందు నుంచే మనకి జెండా లాంటివి పాతి పెడుతున్నారు. మీకు ఎదురుగుండా తాటి చెట్లు కనిపిస్తున్నాయి కదా, అది చాలా వరకు మూవీస్లో వాటిలో షూట్ అయినది. సో ఇదంతా కూడా బీచ్ సీషోర్ అనమాట. మీకు చూస్తే దగ్గరగా పీతలు ఎలా వస్తున్నాయి అనేటటువంటి అవన్నీ బయటకు వచ్చినటువంటివి ఇన్ని పీతలు కనిపిస్తున్నాయి కదా, మూమెంట్ కూడా ఉంది. సో వీలుంటే నేను ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, కంప్లీట్ పీతలది వరుస ఎలా ఉంది అనేటటువంటిది. సో ఆ వీడియోలో చూపిస్తాను మీకు నేను. ఇవన్నీ కంప్లీట్ బీచ్ సీషోర్ అనమాట, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. సో మనం ఉండే స్ట్రెస్ టెన్షన్స్ ఉండేటప్పుడు ఇలా చక్కగా బీచ్ సీషోర్కి వచ్చి కాసేపు కూర్చున్నాం అనుకోండి, మనసు చక్కగా రిలాక్స్ అవుతుంది అనమాట. సో ఇలా ఎంతమందికి అనిపిస్తుంది అనేటటువంటిది కూడా నాకు కింద కమెంట్ సెషన్లో చెప్పండి. ఇంకా మీకు బీచెస్ చూస్తే ఏం నచ్చుతాయి, అండ్ కొంతమందికి భయం ఉంటుంది, కొంతమందికి ఏమో ఎంజాయ్ చేస్తారు, కొంతమందిని చూస్తే ఎంజాయ్ చేస్తారు, కొంతమంది లోపలికి వెళ్తే ఎంజాయ్ చేస్తారు, అంటే నీళ్ళల్లోకి వెళ్తే ఎంజాయ్ చేస్తారు. సో అలాగా మీకేం నచ్చుతుంది బీచెస్ అనేటటువంటిది నాకు కింద కమెంట్ సెషన్లో చెప్పడం మర్చిపోవద్దు.
సో ఆ ముందున కూడా ఇప్పుడిప్పుడే వచ్చారనమాట. ముందున లేరు, ఇప్పుడే వచ్చారు. ఇక్కడ మా మామయ్య గారు, మా చిన్న మామయ్య గారు, పిల్లలిద్దరు, అంటే మా ఆడపడుచు వాళ్ళ పిల్లలిద్దరు, మేము, మా అత్తయ్య గారు, చిన్న అత్తయ్య గారు అంటే మా అత్తగారు వాళ్ళ చెల్లి వచ్చామన్నమాట. ఆ రోజు పిల్లల్ని ఇంకా సరే మేము బీచ్కి వెళ్తున్నాం రండి రండి అంటే వీళ్ళు కూడా పెద్దవాళ్ళు వస్తాము. అండ్ ఏంటంటే వాళ్ళ అంటే మనవరాళ్ళు అనమాట, కూతురు పిల్లలు, ఆయనకు మాట వింటారని ఇంకా ఆయన కూడా తీసుకొచ్చామన్నమాట. చూస్తున్నారు కదా ఎంత ఇదిగా ఉందో, సీషోర్ అంతా కూడా ఎంత బాగుందో. అండ్ ఇది ఈవినింగ్ 5 to 6 మధ్యలో అనమాట మేము వెళ్ళింది కూడాను. దసరా రోజు వెళ్ళాము ఈవినింగ్. యాక్చువల్గా పొద్దున్న అనుకుంటున్నాం, ఈవినింగ్ అనుకుంటున్నాం, పొద్దున్న అనుకుంటున్నాం, ఈవినింగ్ అనుకుంటున్నాం, కానీ తప్పించేస్తున్నాం. ఇంకా ప్రతిసారి ఇలాగే అవుతున్నదని చెప్పేసి ఎలాగైనా వెళ్ళాలి అని ఆ రోజు అనుకొని ఆ రోజు బయలుదేరాము. టెంపుల్స్కి అనుకున్నాము, బీచ్కి అనుకున్నాము. ఇలా ఒకటి అనుకుంటే ఇది ఇంకోటి అయ్యింది అన్నట్టుగా నేను చూపిస్తున్నాను. అక్కడ పీతలు ఎక్కువ ఉన్నాయి. సో మీకు చూపించడానికి గల రీజన్ ఏంటంటే ఎలా అంటే ఒక వరుస లైన్లో పరిగెడుతున్నాయి. అదే మీకు దూరం నుంచి నేను లాంగ్ షాట్ తీయడానికి చూపిస్తున్నాను అనమాట, బట్ అవ్వలేదు. మళ్ళీ నాకు ప్లెజెంట్, నాకు బీచ్ని చూస్తే దూరం నుంచి కూర్చున్నా సరే ఆ చల్లగాలి, మట్టి ఒకటే కొంచెం గాలి వచ్చినప్పుడు అది ఇసుక పడి ఒళ్ళంతా చిరాకు అనిపిస్తుంది. కానీ ఇంకోటి హ్యూమిడిటీ ఉంటుంది. సముద్రం దగ్గర ఉంటే ఇంకా చెమట జిడ్డు ఎక్కువ ఉంటాయన్నమాట. లేదంటే కూర్చుంటే చాలా ప్లెజెంట్గా బాగుంటుంది. నేను మీకు షార్ట్ వీడియోలో ఆ పీతలు అనేటటువంటిది నేను మీకు అది పరిగెట్టే అని చెప్తున్నాను కదా, దాన్ని పోస్ట్ షార్ట్ వీడియో పెడతాను. ఒరిజినల్ వాయిస్తో అట్లాగే పెట్టేస్తాను మీకు నేను. సో పిల్లలైతే ఈ పాప 3rd క్లాసు, 3rd or 4th, మాది తెలుసు కదా అందరికీ 1st క్లాస్. ఇప్పుడు ఇంకొచ్చినదేమో ఎల్కేజీ. మా పాప ఇంకేం లేదు, ప్రజెంట్ 1 year కదా, ఇంకా దాన్ని ఎక్కడికి పంపించి ఈ వీడియో అయ్యే టైంకి అయితే దానికి ఇంకా 1 year కూడా కాదు, 10 months అనమాట. ఈ వీడియో షూట్ చేసే టైంకి చూడండి వాటర్లోకి ఎలా వెళ్ళింది అనేటటువంటిది నేను మీకు చూపిస్తాను. చూస్తూ ఉండండి. అస్సలు భయపడలేదు. నాకే ఇంకా భయం వేసింది కానీ దానికి అస్సలు భయపడలేదు. ఇంకా వీళ్ళు వచ్చి మట్టిలో ఆడుకోవడం మొదలు పెట్టేశారు, తెగ ఆడుతున్నారు. అండ్ ఇంకొక సజెషన్ మీ దగ్గర నుంచి నేను తీసుకుందాం అనుకుంటున్నాను. మా పాపది బాగా కర్లీ హెయిర్, సో దానికి నేను సీరమే పెడుతున్నాను ప్రజెంట్ అయితేను. అలాగని సాఫ్ట్నర్ చేయించడానికి స్ట్రైట్నింగ్ వాడొద్దని, మిషన్స్ అవి వాడొద్దని చెప్పారు డాక్టర్స్ కానీ బ్యూటీ పార్లర్స్ వారు కానీ. ఇంకేమైనా మన న్యాచురల్ పద్ధతులు ఉంటే నాకు చెప్పండి, డైలీ ఆయిల్ రాస్తాను. అది కాకుండా ఇంకేమైనా న్యాచురల్గా ఉంటే చెప్పండి, సో దట్ దాన్ని కొంత వరకు నేను స్ట్రైట్నింగ్ చేయగలుగుతాను అనేసి. ఇప్పటికీ అయ్యింది కొంత, చాలా స్ట్రైట్ అయ్యింది, జడ చిక్కులు అవి పడ్డం అది తగ్గింది. అండ్ పీల్ కూడా ఉండే ఆల్మోస్ట్ అవి కూడా తగ్గాయి అనమాట. సో ఇంకేమైనా ఉన్నాయి అంటే నాకు చెప్పడం ప్లీజ్ కమెంట్ సెషన్లో చెప్పండి. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైతేనే నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తాయన్నమాట.